సిరిసిల్లలోని బాలాజీ స్వీట్ హౌస్ లో తినుబండారాల్లో బల్లిపడిన ఘటన కలకలం రేపింది. దీంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుష మున్సిపల్ అధికారులతో కలిసి సదరు స్వీట్ హౌస్ తయారీ కేంద్రాన్ని సీజ్ చేశారు. అయితే సీజ్ చేసిన దుకాణానికి కనీసం ప్రభుత్వ ముద్ర వేయకపోవడం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జిల్లాలో కల్తీ మాఫియాకు అధికారులు అండగానే ఉంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తనిఖీలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాళం వేసి సీజ్ చేస్తాను. ముగ్గురాలు ముద్దు కూడా మీ పుస్తకాలు తీసుకొచ్చేది మేడం. మీరు ఫోన్ చేస్తే మీరు రిపోర్ట్ ఇస్తాం. మేము మాట మీరు మీరు రిపోర్ట్ ఇస్తామన్నారు. మీరు విజిట్ చేస్తే రిపోర్ట్ ఇస్తాం. ఇప్పుడు వచ్చేది మీరు పట్టించుకోవాలి. ఇప్పుడు చేసిన మాట్లాడినా కలెక్టర్తో మాట్లాడినా మీరు ఎందుకు మీరు మీ పని మీరు నిర్వహించారు. మీకు ఇబ్బంది ఉన్నది. మీకు ఎందుకు మీద ప్రేమ ఉందా షాప్ మీద? అట్లా మేడం ఈ షాప్ మీద ఇక్కడ ప్రేమ ఉంటాయా? పానీపూరి బండి ఉంటుందేమో మీరు డబ్బులు కాబట్టి మీరు ఎవరైనా చేస్తారు. జిల్లాలోని బాలాజీ స్వీట్ హౌస్ లో ఒక కారా దాంట్లో బల్లి రావడం జరిగిందండి. దానికి నేను శానిటరీ ఇన్స్పెక్టర్ గారు విజిట్ చేశాము. ఏవైతే కంటైనర్స్ ఓపెన్ గా ఉన్నాయో మిల్క్ ప్రొడక్ట్స్ అవన్నీ డిస్కార్డ్ చేశాము. వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. మున్సిపల్ వాళ్ళు 1 లక్ష వరకు పెనాల్టీ చేశారు. జిల్లాలోని బాలాజీ స్వీట్ హౌస్ లో ఒక కారా దాంట్లో బల్లి రావడం జరిగిందండి.